తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చేరుకున్న డీజీపీ ఏఓబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. AK-47 గన్స్, రైఫిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలిసిన విషయమే, లాస్ట్ 2 డేస్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్, షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో, ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది. మార్చ్ 20. తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్, జేఈఓ వీరబ్రహ్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ తదితరులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణ మరో ఇల్లు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఔషధ, ఆరోగ్య, పర్యాటక, సాఫ్ట్వేర్, క్రీడలు తదితర రంగాల్లో వారు సక్సెస్ సాధించారని చెప్పారు. తెలంగాణ సమాజంతో కలిసిపోయి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్నారంటూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవం తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల ఐక్యత స్ఫూర్తిని చాటుతోందని పేర్కొన్నారు. This festival celebrates the spirit of unity between Telangana and Northeast. The Northeast is a beautiful, diverse, environmentally rich
culturally strong and vibrant. Sadly, it is a part of India we have not discovered fully and properly. We Telugu people feel the pain of our brothers and sisters of the Northeast. In the 1970s and 80s, people in North India used to call all South Indians as Madrasis. It was hard for South Indians to explain the difference between Telugu, Tamil, Kannada and Malayalam. They used to say, but all of you eat idli and sambar. But as you know, South India contributes a lot to the Indian economy, society, culture, arts, technology, education, business and sports. We need to ensure we understand and connect with the culture and people of Northeast states better. We will then see the Northeast contribute even more to our country in all fields. There are a lot of people from Northeast in Hyderabad, Telangana. They are very successful in all fields: software, pharma, healthcare, tourism, hospitality, startups, education and sports. As a Chief Minister of Telangana, I thank them for successfully integrating in our society and contributing to our success. Telangana is your second home in India. I wish to announce that in our Bharat Future City, Governor Sir, Telangana state government is going to construct a Bharat Future City. It is coming around 30,000 acres. It's adjacent to Hyderabad. So that is our future. That is Bharat Future City. We will provide free land and total support to build India's first Northeast. బీసీలకు రిజర్వేషన్లు సాధించడం అంటే తెలంగాణ సాధన కన్నా కష్టమైన పని అని, అందుకే అందరూ ఐక్యంగా స్ట్రాటజీతో సమన్వయంతో ఉద్యమాలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాను బతుకమ్మ బోనం ఎత్తుకున్నట్లు బీసీ బిల్లు ఎత్తుకున్నానని, సాధించే వరకు దించేదే లేదని స్పష్టం చేశారు. షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ల సాధన కోసం 40 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు రిజర్వేషన్ సాధించుకొని బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవడం అనేది తెలంగాణ సాధించుకున్న దానికన్నా చాలా కష్టమైన పని. కాబట్టి చాలా జటిలంగా, చాలా బలంగా, చాలా స్ట్రాటజీతోని, చాలా ఆలోచనతోని, సంయమనంతోని, ఓపికతోని, అన్నిటికన్నా ఎక్కువ ఐక్యతతోని మనందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం, అన్నిటికన్నా ఎక్కువ ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐక్యత ఎవరెవరిది ఐక్యత? బీసీలలో ఐక్యత లేదంటారా? తప్పదు, ఉట్టి మాట. మనల్ని గాయగత్తర వేయడానికి అంటారు. బీసీలలో బరాబర్ ఐక్యత ఉన్నది, అవసరమైనప్పుడు కలుస్తారు. బీసీల గురించి రంది లేదు. ఇవాళ ఐక్యత సాధించాల్సింది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అదే విధంగా అగ్రవర్ణాలలో ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉంటారో వారు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, వీటి మధ్య ఐక్యత సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరన్నా ఎప్పుడన్నా మీకు బీసీల మధ్య ఐక్యత లేదంటే దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే అది మనల్ని విడగొట్టడానికి వేసేటటువంటి విత్తనం. మా ఆడవాళ్ళకి ఏం చెప్తారన్నా, 3 కప్పులు మీరు ఒక దగ్గర కూర్చోరని చెప్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మేము కూర్చోవద్దని. బీసీలకు ఐక్యత లేదంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మీరు కూర్చోవద్దని. బీసీలందరూ ఒక దగ్గరకు వస్తే మరి వేరే వేరే వాళ్ళ అధికార పీఠాలు కదులుతాయి కాబట్టి ఆ భయం ఉంటుంది. కాబట్టి బీసీలకు ఐక్యత లేదంటారు. అంత సీన్ లేదు. బీసీలకు ఐక్యత ఉన్నది. చరిత్రలో ఎప్పుడెప్పుడు అవసరమైతే ప్రతి సందర్భంలో బీసీల ఐక్యతను ప్రదర్శించిండ్రు, ప్రతి సందర్భంలో బీసీలు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిండ్రు. కానీ ఇవాళ సాధించాల్సినటువంటిది ఏంటి అంటే ఇతర కులాలతో మనం ఐక్యత సాధించుకోవాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకు కూడా నేను ఒకసారి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెల్లగా మెల్లగా ఏమైతుందంటే రిజర్వేషన్లు పోతున్నాయి. ఢిల్లీలో పైన రిజర్వేషన్లు పోతున్నాయి మెల్లమెల్లగా.
అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కంపెనీలు, రిజర్వేషన్లు పోతున్నాయి. ఇప్పుడు బీసీలు చూసుకుంటూ ఊరుకుంటున్నారు, ఏం మాట్లాడతలేరు. పోయేది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ దేశంలో రిజర్వేషన్ పద్ధతే ఓడగొడుతుంటే మనం మాట్లాడకపోతే ఏమవుతుంది? రేపొద్దున మనం అడగచ్చా? మనం అడిగితే మనకి ఇస్తారా? అదొకటి ఆలోచన చేసుకోవాలి. ఈ మన బీసీల రిజర్వేషన్ సాధన అన్నది ఇక్కడ అయ్యేది కాదు, రాష్ట్రంలో అయ్యేది కాదు. ఇప్పుడు 42% ఏదో రాష్ట్రంలో అవుతుందని చెప్తున్నారు, కానీ కావాల్సింది ఢిల్లీలో యుద్ధం జరగాల్సింది ఢిల్లీ మీద యుద్ధం జరిగినప్పుడే బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. ఆడ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏదైనా పార్టీ ఉండని, కానీ నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలో. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఒకరికి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనకు అన్యాయం జరుగుతుందని అడిగే హక్కు మనకు ఉండదు ఈ సమాజంలో. ఆ మాట్లాడినా కూడా ఒప్పరు. కాబట్టి ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ దయచేసి మనందరం ఐక్యత సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న ఛాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళ నిలవాలని వ్యాఖ్య. జగన్ పై తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణ మరో ఇల్లు. హైదరాబాద్లోని హైటెక్స్ లో జరిగిన తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.